ఎట్లా ఆదుకుంటారో ఎట్లా కాపాడుకుంటారో వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏం ప్రయత్నం చేస్తారో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా చేస్తారా ఇంకో పద్ధతులు చేస్తారా ఎట్లా చేస్తారో ప్రభుత్వం చెప్పాలి రైతాంగానికి. నేను ఇప్పుడేం రాజకీయపరమైన డిమాండ్ చేస్తాను లేదు, నేను వచ్చేం లేనిది అబద్ధం చెప్పడం లేదు. మీరు చూపించండి, ఎటు చూసినా మనం నిలబడ్డ చోట చుట్టూ ఎండిపోయిన పొలాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఇది 2 తరలిస్తే పాపైన బ్రతికిపోయేవాడు. పెట్టుబడి మొత్తం అయిపోయింది, అంత పూర్తిగా అన్ని రకాల మందులు కూడా కొట్టడం అయిపోయింది. కేవలం ఇక 1-2 తరల నీళ్ళతోని ఈయన ఎకరానికి 60,000 రూపాయల ఆదాయం పొందాల్సిన రైతు ఇక 6 రూపాయలు కూడా లేదు, దిక్కు లేదు. పెట్టుబడి మొత్తం పోయింది. ఇట్లా అనేక మంది రైతులు, లక్షలాది ఎకరాలు. ప్రభుత్వానికి సోయి లేదు. 100 రోజులు రాజకీయాలు వసూలు తప్ప వ్యాపారులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, క్రషర్ మిషన్లను భయపెట్టించి, రైస్ మిల్లులను భయపెట్టించి కోట్ల రూపాయలు వసూళ్ళు, ఇసుక దందాల మీద వసూలు తప్ప పైన ముఖ్యమంత్రి ఏమో వసూలు చేయాలి, ఢిల్లీకి ముడుపులు కట్టాలి తప్ప రైతుల ఇళ్లలో ముడుపులు పోతున్నాయని సోయి లేదు. నేను ఈ జిల్లా మంత్రులను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి. మొత్తం నష్టపోయిన రైతాంగం ఎన్ని లక్షల ఎకరాల పొలాలు ఎండినాయి, వివరాలు సేకరించండి. ఆ రైతాంగానికి ఏం ముట్టనిస్తారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.